వేమన శతకము. ఆపదలగు వేళ నరసి బంధుల జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వధాభిరామ వినురవేమా. ఆపదలగు వేళ నరసి బంధుల జూడు, భయము వేళ జూడు బంటుతనము, పేదవేళ జూడు పెండ్లాము గుణమును, విశ్వధాభిరామ వినురవేమా. బంటుతనము అనగా వీరత్వము లేదా ధైర్యము. సాధారణ సమయములలో చుట్టాల ప్రేమను చూచుట కాదు, కష్టాలు వచ్చినప్పుడు ఆ బంధువుల ప్రేమలు చూడవలను, వారి రంగేమిటో బయటపడును. భయము కలిగిన వేళనే ఏ మనుష్యుని ధైర్యమైనను పరిశీలింపవలను, అప్పుడు వాని బండారము బయటపడును. సంపదలున్నప్పుడు భార్య అడుగులకు మడుగులొత్తి సేవలు చేయును, పేదతనము కలిగినప్పుడు కూడా అట్లు భక్తి శ్రద్ధలతో సేవించినచో ఆమె గుణవంతురాలే. పేదతనమునందు భర్తను విడిచిపోయినచో ఆమె సహజ గుణమప్పుడు బయటపడును అని ఈ పద్య భావము. ఈ భావము పురుషులకు కూడా వర్తించును అని ఇక్కడ మనం చెప్పవలను. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి, వేరే పోవువాడు వెర్రివాడు, కుక్కతో కబట్టి గోదావరీదునా, విశ్వధాభిరామ వినురవేమా. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి, వేరే పోవువాడు వెర్రివాడు, కుక్కతో కబట్టి గోదావరీదునా, విశ్వధాభిరామ వినురవేమా. భార్య చెప్పిన పుణ్యములు విని అన్నదమ్ములతో పోట్లాడి విడిపోయి వేరే పోవువాడు చాలా తెలివి తక్కువవాడు. అట్లు చేసి తనకున్న బంధువుల బలగమును పోగొట్టుకునివాడగను, కుక్కతోకను పట్టుకొని గోదావరీదుటకు సిద్ధపడువాడుండునా అని ఈ పద్య భావము. ఒక్క మాట ఇక్కడ మనం తెలుసుకోవలను. పూర్వము స్త్రీలకు వ్యవహార జ్ఞానము కానీ చదువు సంధ్యలు కానీ ఎక్కువగా లేకుండేవి. అందుచేత వారు చెప్పు మాటలు అనుభవం లేని రీతిలో నుండిడివి. అందుచే వినవద్దన్నాడు కవి ఆ రోజుల్లో. కవి మాటలు ఇప్పుడు కూడా పనికివచ్చునా అనుమానమే. భార్యను పరమేశ్వ మంత్రి అన్నారు, చేయవలసిన కృత్యములను సూచించు మంత్రి వంటిది అట భార్య. ఇంకా అన్నదమ్ములు మాత్రం మనకు ఉపకారము చేయుదురా, వారసలే దాయాదులు. ఈ పద్యములోని అర్థము ఎవరి అనుభవమును బట్టి వారు అన్వయించుకొనవలసిందే అని ఈ పద్య భావము. ధన్యవాదములు.